నమస్తే అండి. ఇది 1330 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్తో కలిగిన ఫ్లాట్ అండి. లొకేషన్ వచ్చి శివాజీపాలెం. మనం మెయిన్ డోర్ దగ్గర నుంచి లోపలికి వెళ్తే మనకి ఎంట్రన్స్ డోర్ అయితే సింగిల్ డోర్ పెట్టేసి ఉంది. క్వాలిటీ కలిగిన టేక్ వుడ్ వాడినట్టు అయితే కనిపిస్తుందండి. అక్కడి నుంచి మనం హాల్ ఎలాగుందో చూస్తే మెయిన్ డోర్ అయితే హాల్కి సెంటర్లో అయితే రావడం జరిగింది. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ హాల్ కవర్ అయ్యింది. రైట్ సైడ్ మనకి కార్నర్లో పూజ రూమ్ వచ్చింది. ఒక 3 కిటికీలు అయితే వచ్చాయి వెంటిలేషన్ కోసం. ఫాల్ సీలింగ్, కన్సోల్ లైట్స్, కార్నర్ లైట్స్ అన్నీ కూడా సెటప్ చేసి ఉన్నాయండి. ఈ అపార్ట్మెంట్ అయితే రీసెంట్గా మనకి బిల్డ్ చేసిన అపార్ట్మెంట్. అప్రాక్స్గా 4 years ప్లస్ మాత్రమే. ఫాల్ సీలింగ్ అంతా కూడా లేటెస్ట్ మోడలే కనిపిస్తుందండి. $1250 ఎస్ఎఫ్టీలో డబల్ బెడ్రూము తీసుకున్నారు కాబట్టి హాల్ సైజ్ కానీ డైనింగు అలాగే బెడ్రూమ్ సైజులు కూడా లార్జ్ స్కేల్లో కనిపించాయి. $1250 ఎస్ఎఫ్టీలో 3 bedrooms అయితే బిల్డ్ చేస్తున్నారు. అవి బెడ్రూమ్ సైజు, హాల్ సైజు, డైనింగ్ సైజు అన్నీ కూడా కంజెస్టెడ్గా చిన్నగా కనిపిస్తాయండి. ఇక్కడ అలాగైతే లేదు. దానికి విశాలంగా ఫ్రీ మూమెంట్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నది డైనింగ్ ఏరియా పైన ఉన్న ఫాల్ సీలింగ్ అండి. ఎక్సలెంట్గా డిజైన్ చేశారు. ఈ స్పేస్ అంతా కూడా డైనింగ్కి ఇచ్చారు. ఫ్రీ మూమెంట్ అయితే చక్కగా ఉంది. డైనింగ్ ఏరియా దాటిన తర్వాత మనకి రోడ్ వైపు అయితే బాల్కనీ రావడం జరిగింది. వుడెన్ డోర్స్ అయితే పెట్టేస్తున్నాయి. డోర్స్ పక్కన కూడా మనకి వెంటిలేషన్ కోసం కిటికీలు అయితే ఏర్పాటు చేశారు. ఇదంతా మనకి బాల్కనీ అండి, రోడ్ సైడ్ బాల్కనీ. గ్లాస్ ఫినిషింగ్తో ఎలివేషన్ వైపు అయితే ఎక్సలెంట్ రాయల్ లుక్ అయితే కనిపిస్తుంది. బాల్కనీ సైజ్ అయితే మనకి లార్జ్ స్కేల్లో ఉందని చెప్పచ్చండి. బాల్కనీ నుంచి మనము డైనింగ్ ఏరియాకి వచ్చేస్తే మనకి లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది. దాని ఆపోజిట్లో మనకి ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న బెడ్రూమ్ చూస్తే బెడ్రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మనకి ఫాల్ సీలింగ్ చక్కగా కనిపిస్తుందండి లేటెస్ట్ మోడల్తో. అదేవిధంగా మనకి రైట్ సైడ్ వెంటిలేషన్ వచ్చింది. అదేవిధంగా రైట్ సైడ్ వెంటిలేషన్ పక్కన అయితే కబోర్డ్స్ వచ్చి స్ట్రైట్గా కూడా మనకి ఒక 4 కిటికీలు అయితే రావడం జరిగింది. బెడ్రూమ్ సైజ్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. 6x6 బెడ్ వేసిన మరొక 6x6 బెడ్ పట్టే అంత స్పేస్ అయితే కనిపిస్తుంది. ఇంకా ఎక్కువ స్పేసే కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్లో 2 కిటికీలు అయితే మనకి ఎలివేషన్ వైపు వచ్చేయండి. గాలి వెలుతురుకి అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. దాని పక్కన అయితే మనకి పార్టీషన్ చేసి సెల్ఫ్లు అయితే ఇచ్చారు. కబోర్డ్ వర్క్ అయితే ఇక్కడ కనిపించట్లేదు. పెయింటింగ్ వర్క్ కూడా చాలా న్యూగా కనిపిస్తుందండి. ఫాల్ సీలింగ్ కూడా లేటెస్ట్ డిజైన్ అది. మంచి ఏరియాలో ఉంది. శివాజీపాలెము 30 feet రోడ్ అయితే అపార్ట్మెంట్ ముందు వచ్చింది. అపార్ట్మెంట్లో కూడా కార్ పార్కింగ్ చాలా క్లీన్గా పాసిబిలిటీగా ఉంది. ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ వచ్చిందండి. బాత్రూమ్ సైజ్ అయితే మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. వెంటిలేషన్ అయితే బాగానే ఇచ్చారు. వాల్ టైల్స్ ఆల్మోస్ట్ పై వరకు అయితే ఫినిష్ చేసినట్టు కనిపిస్తుందండి. వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేశారు. లెఫ్ట్ సైడ్ కార్నర్లో మనకి ఒక హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే బాగుందండి. ఈ బెడ్రూమ్లో డబుల్ వెంటిలేషన్ అయితే వచ్చింది. ఎలివేషన్ వైపు వెంటిలేషన్ నుంచి అయితే లైఫ్ టైం మనకి అది గాలి వెలుతురు అయితే ఇబ్బంది లేకుండా వస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే కిచెన్కి వెళ్ళడానికి అయితే వే కనిపిస్తుంది. వేలో అయితే మనకి స్పేస్ ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకోవడం జరిగింది.
ఫ్రిడ్జ్ పెట్టుకున్నా సరే మనకి ఎటువంటి ఆటంకం లేకుండా అయితే ఫ్రీ మూమెంట్గా మనం కిచెన్లోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుందండి. కిచెన్ సైజ్ అయితే లార్జ్ స్కేల్లో ఉందని చెప్పొచ్చు. వాల్ టైల్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. కిచెన్లో స్ట్రాంగ్గా ఎల్ షేప్లో అయితే అటకట్టు కనిపించిందండి. ఎల్ షేప్లో కిచెన్ బాల్ రావడం జరిగింది. స్టీల్ సింక్ యూజ్ చేశారు లార్జ్ స్కేల్లోది. ఆల్మోస్ట్ మనం గిన్నెలు కడుక్కునే అంత స్పేస్ అయితే సింక్లో కనిపిస్తుంది. కిచెన్లో స్టవ్ బాల్కి ఆపోజిట్గా అయితే సెల్ఫ్లు కనిపిస్తున్నాయండి. వుడ్ వర్క్ అయితే చేయలేదు. వుడ్ వర్క్ చేసుకుంటే ఎక్సలెంట్గా మనకి లుక్ అయితే వస్తుంది. కిచెన్లో సెల్ఫ్లు అయితే లార్జ్ స్కేల్లో ఉన్నాయండి, ఎక్కువగా ఉన్నాయి. మనకి వుడ్ వర్క్ అయితే ఫినిష్ చేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది. అది ఒక 4 అడుగుల వెడల్పు అయితే కిచెన్లో మనకు కనిపిస్తుంది సెల్ఫ్లకి స్టవ్ బాల్కి మధ్యన. అదేవిధంగా చివరిలో మనకి యూటిలిటీ రూమ్ వచ్చింది. యూటిలిటీ రూమ్ అయితే మీడియంకి ప్లస్ అని చెప్పచ్చు. సేఫ్టీ కోసం స్ట్రాంగ్ ఐరన్ గిల్స్ అయితే పెట్టేసి ఉంచారు. యూటిలిటీ రూమ్లో మనకి ఫ్లోర్ టైల్స్, వాల్ టైల్స్ అయితే కంప్లీట్ చేశారండి. వాషింగ్ మిషన్ పెట్టుకోనికి ఏర్పాట్లు అయితే చేశారు. అక్కడి నుంచి మనము డైనింగ్ ఏరియాకి వచ్చేస్తే ఇందాక చూసిన బెడ్రూమ్కి ఆపోజిట్గా మనకు ఒక వే కనిపిస్తుంది. ఆ వేలో మనకి లెఫ్ట్ సైడ్ అయితే కామన్ టాయిలెట్స్ అయితే రావడం జరిగిందండి. కామన్ టాయిలెట్స్ ఆల్మోస్ట్ మనకి మీడియం ప్లస్ అని చెప్పచ్చు. పొడవైతే ఎక్కువ కనిపిస్తుంది. వెడల్పు అయితే మనకి అప్రాక్స్గా ఒక 3.5 అడుగులు అయితే కనిపిస్తుంది. వెస్టర్న్ మాల్ టాయిలెట్స్ యూజ్ చేశారండి. క్వాలిటీ కలిగిన ఐటమ్స్ అయితే కనిపిస్తున్నాయి. హ్యాండ్ వాష్ కూడా ప్రొవైడ్ చేశారు. కామన్ టాయిలెట్స్ పైన అయితే స్టోరేజ్ పర్పస్ కోసం అయితే చాలా వరకు స్పేస్ కనిపిస్తుంది. అక్కడ వుడెన్ డోర్స్ పెట్టుకుంటే చాలా క్లీన్గా ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని పక్కన మనకి సెకండ్ బెడ్రూమ్ వచ్చిందండి. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ తగ్గట్టుగానే ఇక్కడ ఫ్యాన్ కానీ లేకపోతే డిజైన్ కానీ పెయింటింగ్ వర్క్ కానీ అంతా కూడా చిల్డ్రన్కి సంబంధించి చాలా కేర్ తీసుకుని అయితే డిజైన్ చేసినట్టు కనిపిస్తుంది. వెంటిలేషన్ బాగుందండి. 3 కిటికీలు అయితే వచ్చినాయి లార్జ్ స్కేల్లో. ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. కన్సిల్ లైట్స్, కార్నర్ లైట్స్ పెట్టుకోవడానికి అవకాశం అయితే ప్రొవైడ్ చేశారు. సెల్ఫ్లు అయితే పార్టీషన్ చేసి అయితే రెడీగా ఉన్నాయి. వుడ్ వర్క్ అయితే మనం చేయించుకోవాలి. ఇక్కడ కూడా మనకు ఒక 2 కిటికీలు వచ్చినాయండి. ఇవి ఎలివేషన్ వైపు వస్తాయి కాబట్టి గాలి వెలుతురు అయితే చక్కగా వస్తుంది. బెడ్రూమ్స్ 2 కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తున్నాయి. కంజెస్టెడ్గా ఇబ్బందిగా అయితే లేవు. 1250 ఎస్ఎఫ్టీలో 2 బెడ్రూమ్స్ దించారు అంటే మనకి అర్థం చేసుకోవచ్చు బెడ్రూమ్ సైజు, హాల్ సైజులు అన్నీ కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటాయని. ఇదే ఎస్ఎఫ్టీలో మనకి 3 బెడ్రూమ్ తీసుకుంటే అది ప్రతిసారి కూడా మనకి కంజెస్టెడ్ అనిపిస్తుంది. ఇక్కడైతే ఆ ప్రాబ్లం అయితే లేదు. లొకేషన్ అయితే మంచి లొకేషన్ ఉంది. ప్లెయిన్ లొకేషన్ అండి. అప్ అండ్ డౌన్స్ అయితే లేవు. శివాజీపాలెం నియర్ బై కళాభారతి, వెరీ నియర్ బై మద్దిలపాలెం డిపో అని చెప్పొచ్చు. అన్ని వైపులుగా సెంటర్గా ఉన్న పాయింట్లో అయితే ఈ యొక్క ఫ్లాట్ అందుబాటులోకి వచ్చింది. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.